మనకి గౌతమ బుద్ధ భగవానుడు చాలా మంచి విషయాలు చెప్పారు. ఆయన లైఫ్‌లో ఎలా ఉండాలి? ఏంటి? ఆయన ఫోటో చూస్తేనే మనకేంటి ఎప్పుడు మనసు ప్రశాంతత లేకపోయినా గౌతమ బుద్ధుని చూస్తే ప్రశాంతత కలుగుతుంది అంటారు. అయితే బుద్ధుడు అహంకారాన్ని వదలాలని చెప్పారు. అహంకారాన్ని వదిలిన రోజే మనిషి నిజమైన విజయాన్ని సాధించారని చెప్తారు. ఇంకా ఫ్రెండ్స్, భౌతిక సుఖాలపై అధిక వ్యామోహం విడిచిన రోజే మనసుకి ప్రశాంతత వస్తుందంట. బుద్ధుడు ఎప్పుడో చెప్పాడు. ఎలాంటి సుఖాలకు మనం ఏ అంటే బాగా అట్రాక్ట్ అవుతారు కదా! అలా అవ్వకూడదని చెప్పాడు. దానివల్లే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పాడు. కాబట్టి మనం ఎక్కువ సుఖాలకు ముందు తక్కువ సుఖాలు ఉండే విధంగా అతి ఆశ ఉండకూడదు. ఇంకా బుద్ధుడి బోధనలో ఇంకా ప్రధానమైందంటే సానుభూతి, దయ, కరుణ ఉన్నవారు ఎటువంటి వారిని ఇబ్బంది పెట్టరు. వాళ్ళు కూడా ఆ ఇబ్బందులు గురి చేసుకోరు. ఇంకా ఎప్పుడు దుఃఖం వస్తుంది కదా! జీవితంలో ఏది శాశ్వతం కాదని అనుకోమన్నారు బుద్ధ భగవానుడు. ఇంకా జీవితంలో మార్పు అనేది సహజం. అది నిజమని గ్రహించిన రోజు దుఃఖం అనేదే మనకి రాదు అని చెప్పారు. కాబట్టి మనం ప్రతిదాన్ని అంగీకరించడం, వదిలిపెట్టడం అనేదాన్ని అలవాటు చేసుకోవాలని బుద్ధుని యొక్క సూక్తిలో మనకు చెప్పారు. ఇంకా బుద్ధ బోధనలో మరో ప్రధానమైన అంశం ఏంటంటే, ఆయన ఎప్పుడూ కూడా మనం ఏ పని చేసినా కూడా మనస్సాక్షిగా చేయాలని బుద్ధుడు చెప్పాడు. అప్పుడే వారు తమ ఆలోచనలు, భావోద్వేగాలు, పనిని గురించి కూడా స్పష్టత తెలుసుకోవాలి. ఇక మనస్సాక్షిగా చేసినప్పుడు మనం చేస్తున్న తప్పో, ఒప్పో మనకే అర్థమవుతుంది కదా! అందుకే అదే చెప్పారు. ఇంకా బుద్ధుడి ఫోటో చూసినంత వెంటనే మనకొక జీవిత పాఠాలు ఎన్నో నేర్పింది. కాబట్టి మన జీవితాన్ని మార్చే కొన్ని బుద్ధ భగవాన్ బోధనల గురించి మనం ఈరోజు తెలుసుకున్నాము. ఇలా ఇలాంటి వాటిని మనం లైఫ్‌లో కూడా కొన్ని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. మనలో ఉన్న బాధలు, అంటే ప్రాబ్లమ్స్ అన్నీ ఆటోమేటిక్‌గా తగ్గిపోతాయి. ఇంకా బుద్ధ భగవానుడు మనిషికి ప్రతి టైం ఎదగాలనే కోరికలుంటాయి. కానీ ఆర్థికంగా బాగుపడడమే ఎదుగుదల అనుకుంటారు. అలా కాకుండా జ్ఞానాన్ని సంపాదించుకోవడమే ఎదుగుదల అనుకుంటారు. నిజమైన ఎదుగుదల అంటే ఏంటంటే, గొప్ప గొప్ప తత్వవేత్తలు వేల క్రితం మనకెలా చెప్పారు? ఎదుగుదల అనేది మన జ్ఞానం సంపాదించుకోవడం ఫస్ట్. అందరితో మంచిగా ఉండాలి. అది సెకండ్ థింగ్. అలాంటి అలా చెప్పిన వారిలో మన గౌతమ బుద్ధుడు ఒకడు. ఇలాంటివి చెప్పారు. విచక్షణ రహితంగా శత్రువులను సంహరించిన ఒక రాజు జ్ఞానోదయం పొందిన తర్వాత గౌతమ బుద్ధుడుగా మారాడు అని అన్నది ఆయన యొక్క కథ. తెలుసు కదా ఆయన జ్ఞానం ఎలా పొందారు. ఆయన ఇప్పటికీ మనకెంతో ఆదర్శము. కాబట్టి ఆయన చెప్పినటువంటి కొన్ని సూత్రాలు మనం పాటిస్తే మన లైఫ్‌లో మానసిక సమస్యలు, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఈజీగా ఫేస్ చేయొచ్చు. ఇదే అండి బుద్ధ భగవానుడు మనకు చెప్పిన విషయాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.